జిల్లాలో కూడా వర్షాలు నమోదు. తెలంగాణ సచివాలయంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గురుతరమైనటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్తా ఉంటారు, మనం ఒక అడుగు ఆలస్యంగా పడ్డా పర్వాలేదు కానీ అది పటిష్టంగా పడాలి, మరి ఆ అడుగు బలంగా పడాలి, భావి తరాలకు భవిష్యత్తుకు ఆ అడుగు ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటిదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవాళ నీళ్ల కేటాయింపులు జరుగుతూ ఉంటే కృష్ణా వాటర్ ఫేర్ జరుగుతూ ఉంది, కృష్ణా బోర్డు మీద మీరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు. కానీ ఎందుకంటే ఈ రోజు ఒక్క తప్పటి అడుగు పడి ఒక్క చుక్క నీరు తగ్గినా అది శాశ్వతంగా భావితరాలకు నష్టం జరిగేటువంటిది. అందువల్ల ఒక్క చుక్క కానీ ఒక టీఎంసీని కానీ వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎంత గట్టిగానైనా పోరాటం చేస్తాం, ఎంత దూరమైన పోరాటం చేస్తాం తప్ప తెలంగాణ భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును కాపాడేటువంటి బాధ్యత మరి మన మీద ఉంది. అది నీళ్లు కావచ్చు, అది కరెంటు కావచ్చు, అది నిధులు కావచ్చు, అది భూములు కావచ్చు, అది ఏ అంశమైనా సరే ఇది చాలా కీలకమైనటువంటి సమయం. సో మా ఏఎస్ఓలతో కూడా నేను కోరేది, ప్రతి సందర్భంలో కూడా ఆచితూచి ఆలోచించి 10 మంది సలహాలు తీసుకొని మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా, మన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీరు మీ యొక్క సహకారాన్ని అందించాలి, ఆ ఫైల్స్ ని ఇనిషియేట్ చేయాలి. మన బాధ్యత చాలా చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత. మీరు 400 మంది ఉండొచ్చు, కానీ 4 కోట్ల ప్రజల భవిష్యత్తును దశ దిశ నడిపేటువంటి వ్యక్తులు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. సో ప్రతి విషయంలో, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మీ బాధ్యత చాలా కీలకమైనది కనుక మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మన ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి ఎజెండాగా మీరు దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ, మీకు ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా ఎల్లవేళలా మా దగ్గర మిత్రుడు నా తమ్ముడు బాలరాజన్ మీతో ఉన్నాడు కనుక మా పూర్తి సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. గౌరవ మంత్రివర్యులు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కృష్ణా బోర్డు సమావేశంలో బిజీగా ఉండి కూడా మీకు ఎటువంటి సందర్భంలో అయినా మీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తాను, లాస్ట్ మినిట్లో అయినా చెప్పి మాట ప్రకారం మన ఉద్దేశించి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మనల్ని ఉత్తేజపరిచినటువంటి గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పై రాజీవ్ గారు చెప్తారు.